Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. వెల్కమ్ టు షోస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్లో ఈ దినమందు మన యొక్క ప్రార్థన మనము చూస్తున్నామండి. ఈ సమయంలో ఒక విధవరాళ్ళ గురించినటువంటి ప్రార్థన మనం చూస్తున్నాం. హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనము. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. అండ్ షల్ నాట్ గాడ్ అవెంజ్ హిస్ ఓన్ ఎలెక్ట్ విచ్ క్రై డే అండ్ నైట్ unto him through though he bear along with them. May the Lord bless this word. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుంచి కానీ చూసినట్లయితే దేవుడు యేసయ్య ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏమనంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక విధవరాలని గురించి ఒక ఉపమానం. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదినికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు విట్లను ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏమని చెప్తున్నాడంట? అన్యాయమైనటువంటి న్యాయాధిపతి అతడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారి దివారాత్రు తను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ యొక్క వాక్యంలో ఏం చూస్తున్నామంటే, దేవుడు చెప్తున్నాడు, మనము దివారాత్రు దేవునికి ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా వింటాడంట. మరి ఒక ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు దేవునికి భయపడడంట, మనుషులను కూడా లక్ష్య పెట్టాడు. అయితే ఒక విధవరాలకి న్యాయం అవసరమై ఉంది. అందుకోసం ఆమె ఏం చేస్తుంది? పదే ఆయన దగ్గరకు వస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆయన చేస్తానులే అంటాడు, కానీ హెల్ప్ చేయడు. కానీ ఆమె ఏంటంటే, ఆమెకు అవసరం ఉంది కాబట్టి పదే ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు మరి ఆయన ఏమనుకున్నాడంటే, ఈ స్త్రీ నా దగ్గరకు వచ్చి నన్ను విసిగించకుండా ఉండాలి అంటే నేను ఈమెకు న్యాయము తీర్చాలి. చూడండి, ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడు? అతడు అన్యాయస్తుడు అంట. అతనికి న్యాయం అనేది లేదు. పేరు న్యాయాధిపతి, కానీ అతనికి న్యాయం అనేది, దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లక్ష్యం లేదు అతనికి. అటువంటిది ఆ స్త్రీ మరి గోజాడుతుంది, మరి పదే మరి ఆయన దగ్గరికి వస్తుంది. కాబట్టి మరి ఏం చేస్తాడంటే ఆయన వెంటనే, సరే ఇతనికి నేను న్యాయము తీరుస్తాను, ఈ స్త్రీకి నేను న్యాయం, ఎందుకంటే ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీరుస్తాను అని న్యాయాధిపతి అనుకున్నాడు. కానీ మన దేవుడు మరి ఆయన న్యాయాధిపతి, ఆయన న్యాయమైనటువంటి దేవుడు, ఆయన అన్యాయస్తుడు కానే కాదు. కాబట్టి ఆ దేవుని దగ్గరికి మనం వచ్చి పదే కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, విసుగక నిత్యము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా బిడ్డను దివారాత్రమును మరి నాకు ప్రార్థన చేస్తుంటే నేను వారి యొక్క మనవి నేను విననా? మరి వారికి నేను న్యాయం చేయనా? నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, మనము విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. విసుక్కోవద్దు. ఒకసారి చేస్తాము, 2 సార్లు చేస్తాము, తర్వాత మనం విసుక్కుంటూ ఉంటాం. అయ్యా ఇంకెంతకాలం నేను ప్రార్థన చేయాలయ్యా, ఇంకెన్ని నెలలు అయ్యా ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా కానీ నా ప్రార్థనకు జవాబు రావట్లేదయ్యా అని మనం అనుకుంటాము. కానీ మన దేవుడు అట్లా మనకి జవాబు రాకుండా మనని అన్యాయం చేసేటువంటి దేవుడు కానే కాదు. ఎందుకంటే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారికి వారి దివారాత్రులు తను గూర్చి మరి మొర్ర పెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా.
ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా సమస్యలు ఉంటే దేవుని సన్నిధిలో గోజాడుదాం. పదే పదే దేవుని దగ్గరికి వెళ్దాం. రాత్రి మగలు దేవుని సన్నిధిలో మనము అడుగుదాము. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు సహాయం చేస్తానని ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు. మాట ఇచ్చిన దేవుడు ఆయన మర్చిపోయేటువంటి వాడు కాదు. ఆయన మనకు న్యాయం తీర్చేటువంటి దేవుడు. కాబట్టి మరి ఈ యొక్క వాక్య ప్రకారంగా దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొర్ర పెట్టుకొంచుంటుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవుడే అంటున్నాడు, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. కాబట్టి మనము విసుగుకోకుండా మనము నిత్యము ప్రార్థన చేయటానికి, ఈ విధవరాలు ఏ విధంగా నిత్యం అతని దగ్గరికి వెళ్ళి సహాయం కోసం అడిగిందో మనము కూడా అదే విధంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము తండ్రి. దేవానికి వందనం చెల్లించుకుంటాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి దేవా నీకు వందనములు యేసయ్య. హల్లెలూయా. విసుగక నిత్యము ప్రార్థన చేయమని ప్రభు నా తండ్రి నాయన నన్ను మాకు చెప్పటానికి మీరు ఒక ఉపమానము మా ఎదుట ఉంచారు తండ్రి. విధవరాలు ప్రభు న్యాయాధిపతి వద్దకు వచ్చి పదే పదే సహాయం చేయమని అడిగినప్పుడు ప్రభు నా తండ్రి మీరు ప్రభు మీకు కృప చూపించారు దేవా, నీకు వందనాలు నాయన. అవును యేసయ్య, ప్రభా అన్యాయమైనటువంటి వాడే ప్రభా మరి ఆమెకు న్యాయం తీర్చాలనుకున్నప్పుడు ప్రభా దివారాత్రి మేము ప్రార్థన చేయుచుంటుండగా ప్రభా మీరు ఖచ్చితంగా మాకు ప్రార్థన ఆలకిస్తారని జవాబిస్తారని మీరు మాకు వాగ్దానం చేశారు తండ్రి. వాగ్దానం ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నెరవేర్చేటువంటి దేవుడవు నాయన. నీకే మహిమ ఘనత ప్రభావం అర్పించుకొంచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.